ఇక వైసీపీలో బ్రాహ్మణ కులానికి అన్యాయం జరుగుతుందని మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించట్లేదని వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు తాడేపల్లి విజయకృష్ణ ఆరోపించారు. ఎన్నో ఆరోపణలు ఉన్న వ్యక్తికి నగర అధ్యక్షుడు పదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కలవలేదని, కొంతమంది వ్యక్తులు నామినేటెడ్ పోస్టులు అమ్ముకున్నారని విజయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగులో అడుగు వేస్తూ తిరిగినోడిని. ఈ రోజు వరకు అనుభవించిన పదవులు లేవు. ఏది ఉన్నా అడుగు వేయాలంటే అడ్డుకట్టగా కేవలం ఇక్కడ లేళ్ల అప్పిరెడ్డి అడ్డుకునే కూర్చుంటున్నాడు. ఇక్కడ బ్రాహ్మణుల కనుక సీట్ ఇస్తానని 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కానీ ఇవ్వడం వలన బ్రాహ్మణుల ఆగ్రహానికి గురయ్యి అప్పిరెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి తన పట్టు కోల్పోతుందని ఇక్కడ ఎవరిని గెలవలేకుండా అడ్డుకుంటున్న వ్యక్తి ఆయనే అని నా భావన. కానీ ఈ రోజున ఈ ముందుకు రావడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో సిటీ అధ్యక్షుడిగా ఒక బ్రాహ్మణికి ఇవ్వాలని మొదలుపెట్టారు. ఈ సిటీలో 50,000 ఓట్లు ఉన్న బ్రాహ్మణులో 48,000 ఓట్లు నియోగ వేదికవే. కేవలం శ్రీ వైష్ణవులు ఉన్నవి 1000 ఓట్లు మాత్రమే. అట్లాంటి 1000 ఓట్లు ఉన్న వ్యక్తిని కార్పొరేటర్గా ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఈ రోజున తీసుకొచ్చి సిటీ అధ్యక్షుడిగా మా మీద కూర్చోబెడతాం అనేది దారుణమైన విషయం. అవినీతి ఆరోపణలు ఉంటేనే పదవులు ఇస్తారా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజున మీరు కార్యకర్తలకు ఏం చేశారని అడుగుతున్నా. మీరు ఎలక్షన్ ముందు, సీఎం కాకముందు ఎలక్షన్లో కార్యకర్తలందరికీ వాలంటీర్లుగా ఇస్తాను ఉద్యోగాలు చెప్పిన మాట అవాస్తవమా అని అడుగుతున్నా. మీరు ఇచ్చారా అని అడుగుతున్నా. కార్యకర్తలు ఎట్లా ఉన్నారని ఏ రోజైనా మొత్తం కార్యకర్తలతో దగ్గరుండి మీటింగ్ పెట్టారా అని అడుగుతున్నా. సీఎంగా ఉండగా ఏ రోజైనా కార్యకర్తకి మెమరు అపాయింట్మెంట్ ఇచ్చారా అని అడుగుతున్నా. మీ దగ్గరికి వచ్చిన లేఖలు పెట్టుకున్నవి వచ్చినయ్యా అని అడుగుతున్నా. ఎందుకు రాలేదు? కేవలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి 1కి 4 పదవులు, ఎమ్మెల్సీ, విప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి, ఇన్ని పదవులు పెట్టిన తర్వాత ఏ కాగితం పెట్టుకున్నా కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి వెళ్ళాలి. అవి అక్కడే దుఃఖపడిపోతున్నాయి. ఆయనకి ఇష్టమైన వాడిని డైరెక్ట్గా జగన్ గారు కలుపుతున్నాడు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా లోటస్ పాటలో నేను కలిస్తే కారు ఎక్కిన కూడా మీరు కూడా దిగి సమాధానం చెప్పిన వ్యక్తి మీరు. రేపు వచ్చి మాట్లాడదాం అచ్చడి పని వెళ్తానని. అలాంటి నన్ను, ఆ స్టేజ్లో ఉన్న నన్ను కనీసం ఇక్కడ మీటింగ్లు కూడా పిలిచే దాఖలాలు స్టేజ్ మీదకి నాబోటి సీనియర్ నాయకుడిని పిలవకపోతే కార్యకర్తల పరిస్థితి ఎంత దుస్థితిగా దారుణంగా ఉందో ఆలోచించండి. బ్రాహ్మణ సామాజిక వర్గంకి అత్యధిక ఓట్లు ఉన్నటువంటి గుంటూరు వెస్ట్లో మీరు ఎప్పుడైనా ఎవరున్నారు వాళ్ళ ఉండాలి కదా.